వ్యక్తిగతంగా నా తరపున, సంఘం తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ కొట్టే అబ్రహాం గారు వారు నాకు ఈ సమయం ఇస్తూ మీతో ఒక మాట పలికారు. అదేంటంటే, మీరు మీ ఫోన్లు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి అన్నారు. నిజానికి నాకు 8 గంటలకు సమయం ఇస్తానన్నారు. అయ్యగారు 9 గంటలకు ముగించాలన్నారు. అనగా 9 గంటలకు నేనే సైలెంట్ అయిపోవాలి. ఇది జరుగుతూ ఉంటది. ఒకసారి నేను ఇలాగే సంఘ వార్షికోత్సవ మహోత్సవానికి అధ్యక్షుడు గారిని పిలిచారు. లాల్ బజార్లో ప్రసంగం చేయడానికి చాలా పెద్ద పెద్ద ప్రసంగికుని, పేరు పొందిన ప్రఖ్యాత అనుభవనీయుడైనటువంటి ఓ పెద్ద ప్రసంగికుడిని ఆహ్వానించారు. వారికి చెప్పారు ఏంటంటే, అయ్యా 1:30 అన్ని ముగించుకోవాలి, భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, లంచ్ ఉంటుంది అని వారికి చెప్పారు. సరే, ఆయన కూర్చున్నారు. నేను ఇక్కడ నడిపిస్తుంటే నాకు ఇచ్చిన ప్రోగ్రామ్ షీటు ఉంది. మధ్యలో ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉన్నారు దానికి. అయ్యా పలానా వారు వచ్చారు, పాట ఇవ్వండి. సరే, వారు వ్యవస్థాపకుల వారు. ఇప్పుడు అబ్రహామయ్య గారు ఎలా చెప్తే అలా వినాలి మనం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకెవరో వచ్చారు, సాక్ష్యం ఇవ్వండి. ఇంకేదేదో అలా అలా ప్రొలాంగ్ అయిపోతూ దగ్గర 1:45 అయింది. 1:30 ముగించాలనుకున్నప్పుడు 1:45 అనగా 1:45 గంటలకి అయ్యగారిని పిలిచాం. నేనే పిలిచాను, అయ్యగారు వర్తమానం అందిస్తానని. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఆశతో సంఘం చూస్తుంది, కాదంటలేదు. ఆయన నిలబడి, నాకు ఇచ్చిన సమయం ఎప్పుడో అయిపోయింది, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, దేవుని చిత్తమైతే మరోసారి మీకు వచ్చి వాక్యాన్ని అందిస్తానని వెళ్ళిపోయాను. అవాక్కైపోయారు అందరూ. సో నేను కూడా అదే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సమయాన్ని పాటించే వాళ్ళు నేను ముఖ్యండి. సంఘంలో నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాను, టైం మేనేజ్మెంట్ చెప్పాలి. మీకు తెలుసు కదా, టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. సంఘమా సమయాన్ని ఎంత పర్ఫెక్ట్గా మనము వినియోగించుకుంటామో, అలాగే దేవుడిచ్చిన ద్రవ్యాన్ని, ఆ సొమ్మును కూడా ఎంత చక్కగా వినియోగిస్తామో మనం ఇతరుల దగ్గర చేయి చాపవలసిన పని ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసులో అప్పటికే వచ్చి ఉంటాడు. ఒకవేళ 10 గంటల 10 నిమిషాలకు వెళ్తుంటే నీ తల ఎక్కడ ఉంటుంది? కిందకి దించుకుని వెళ్ళవలసి వస్తుంది. తలెత్తుకోలేము. అలాగే దేవుడు నీకు జీతం ఇచ్చాడు. ఆ జీతం చక్కగా, దేవుడిచ్చిన జీతం ఆ నెలంతా సరిపడి ఇస్తాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలకు కొలత చక్కగా కొలిసిస్తాడు దేవుడు. నీ కొలత ప్రకారం, నీకున్న ఎబిలిటీ ప్రకారం దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. దాన్ని సరైన రీతిలో మనం ఖర్చు పెడితే నెలాఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపవలసిన పని లేదు. కనుక ఈ రెండు కూడా చాలా జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకున్నట్లయితే క్రైస్తవుడు ఎవరి దగ్గర తల వంచవలసిన పని ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్. దేవుని చిత్తం అయితే మరోసారి వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా, ఈ రెండు అవలంబించండి. మీ కుటుంబంలో ఎంత నెమ్మది, శాంతి, సమాధానం దొరుకుతుందో మీరే దానికి ఉదాహరణగా ఉంటారనే సత్యాన్ని
పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను వాక్యాన్ని అందించడానికి వచ్చాను. వచ్చినప్పుడు పాస్టర్ గారు ఇచ్చిన సమయం ఏంటంటే, అయ్యా మీకు 8 గంటలకల్లా సమయం ఇస్తాము, మీరు ఎప్పటి వరకు చెప్పాలి? 9 గంటల గంట ఒక్క నిమిషం తక్కువైనా ఊరుకునేది లేదు. గంట అన్నారు, గంట కావాలి ఇప్పుడు కూడా. సరే, అయితే నేను వచ్చి కూర్చున్నాను. సరైన సమయానికి వచ్చాం. పాస్టర్ గారు నేను, ఇక్కడ ఎవరు లేరు. సమయం గడుస్తూ ఉంది, టైం అవుతూ ఉంది. టైం చూసుకుంటా ఉన్నాను. 8 దాటుతుంది, 8:15 అయింది, 8:30 వస్తుంది. గమనించండి, నా మదిలో ఈ సిద్ధపడిన మెసేజ్లన్నీ మారిపోతున్నాయి. సిద్ధపడి వచ్చిన మెసేజ్ 8 గంటల కోటి, 8:15 కాగానే దేవుడు ఇంకో మెసేజ్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8:30 కాగానే ఇంకొక మెసేజ్లోకి వెళ్ళిపోయాను మనసులోనే. ఎందుకంటే సమయం పాటించాలి. ఇక 9:09 అయ్యేటాడికి ఇంకో మెసేజ్లోకి వెళ్ళిపోయా. 9 అయ్యేటాడికి 0. ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఏం చెప్పాలండి? నథింగ్ ఈజ్ దేర్. అయినా దేవుడు ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ, మొదటిగా మరి ఈ చక్కని కోలాహలము, ఈ సంతోషము, ఈ 9 సంవత్సరాల ఆనందాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్న విధానము, రక్షణ మార్గము, ప్రార్థన సహవాసం యొక్క అభివృద్ధి, ఈ సంఘం యొక్క కాపరి రెవరెండ్ డాక్టర్ కొట్టే అబ్రహాం గారి ద్వారా నడిపించబడుతున్న విధానాన్ని చూస్తున్నప్పుడు నా కడుపు నిండిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మరి సంఘంలోనే అభివృద్ధి చెందిన దేవుని సేవకులుగా వాడబడుతున్న సుధాకర్ గారిని, మైకల్ బ్రదర్ని చూసినప్పుడు ఇంకా ఆనందాన్ని నేను పట్టలేకపోయి, నా నోట మాట రావట్లేదు. నిజం చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పిన మాట అక్షరాల యథార్థం, నా బుర్రలో ఉన్నది శూన్యం. దేవుడు ఏ మాటలు చెప్తారో నాకు తెలియదు. అతి తొందరలో క్లుప్తంగానే నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. గంట అవుతూ సమయం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొట్టే అబ్రహాం గారు మా సంఘానికి వచ్చినప్పుడు వారి పేరు కొట్టే ఆంజనేయులు గారు. ఇంతకుముందు సుధాకర్ గారు చెప్పారు కదా, అందుకు మరోసారి నేను దాన్ని రిపీట్ చేస్తున్నాను, లేదా చేయను సర్వసాధారణంగా. సుధాకర్ గారు చెప్పేశారని మళ్ళీ చెప్తున్నా. వారు ప్రభులో ఎదుగుతున్న తరుణంలో అమ్మగారు కూడా మంచి సాక్ష్యం చెప్పారు అబ్రహాం గారి గురించి. వారికి ఖాళీ ఉన్న సమయంలో దేవుని వాక్యాన్ని పరిశీలిస్తూ ఏ రీతిగా ఆత్మీయంగా ఎదిగారు. అలాగే మందిరంలో కూడా, అనగా సంఘంలో మా దగ్గర ఆయన ఎదుగుతున్నప్పుడు, దేవుని బిడ్డగా ఎదుగుతున్నప్పుడు పోటీ తత్వం అనేది ఆయనలో నేను చూసేవాడిని. కీర్తిశేషులు జాన్ బ్రదర్ ఉండేవారు, సుధాకర్ గారు, అబ్రహాం గారు, వీరంతా పోటీలు పడేవారు. నేను ముందంటే నేను ముందు, నేను చెప్పాలి వాక్యం అంటే నేను చెప్పాలి, నేను పాట పాడాలంటే నేను పాట పాడాలి. ఈ ఆశ క్రైస్తవులలో ఉండాలి, విశ్వాసిలో ఉండాలి, సంఘములో ఉండాలి. నేను ముందుండాలి, నాకు అవకాశం రావాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు వాడబడాలి. నా నోట నుండి ఎప్పుడు ఏ మాట వస్తుందని అలా కనిపెడుతూ ఉండేవారు జాన్ గారు, ఈనాడు. సరే, జాన్ గారు వచ్చేవారు, అయ్యా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, మీరు వెళ్ళి ప్రార్థన స్టార్ట్ చేయండి, పాటలు స్టార్ట్ చేయండి అనేవాడిని. ఈలోపు అబ్రహాం గారు వచ్చేవారు, ఆయనకి అదే మాట చెప్పేవాడిని. ఇక వాళ్ళందరూ కొట్లాడు అక్కడ. అయ్యా నాకు చెప్పారంటే నాకు చెప్పారు, నన్ను నడిపించమన్నారంటే నన్ను నడిపించమన్నారు. ఇద్దరు కొట్లాడు పంచాయతీ తీర్చవలసి వచ్చేది నాకు. ఈరోజు గొప్ప సేవకుడిగా మారడానికి వారికి ఉన్న ఆశ. అమ్మగారు ఇంతకుముందు చెప్తూ ఒక మాట అన్నారు, ఆశతో నిన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు దేవుడు.
ఆశ ఉండాలి ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘ సభ్యునికి. నేను వాడబడాలి, నేను వాడబడాలి దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు. దేవుడు అందరికీ తలాంతులు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సహోదరి చక్కని పాట పాడింది, పాత పాటే, నడిపించు నానావా. ఆ పాట ఆ బిడ్డ పాడుతున్నప్పుడు తన హృదయంలో ఉన్న ఆ ఆశ నేను గమనించగలిగాను. ఎంత ఆశ ఆ బిడ్డకు ఉన్నదో పాట పాడుతున్నప్పుడు. నేను పాడాలి, నేను దేవుని కొరకు నిలబడాలి, దేవుని పరిచర్యలో నీ సేవకునికి నీ సహకరించాలి. ఈ ఆశ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని చేత తప్పకుండా వాడబడ్డానికి అవకాశం కలుగుతుందనే సత్యము అయ్యగారి ద్వారా మనం చూస్తున్నాం. ఇదే మాటలు చెప్తాను నేను వాక్యంలో వెళ్ళను. అయిపోయింది. ఇక మైకేల్ బ్రదర్ వారు మన చర్చి ముందే ఉండేవారు. ఇంట్లో చర్చిలో జరుగుతున్న కార్యక్రమాలు అన్ని వారు వింటూ ఉండేవారు, పాటలు వింటూ ఉండేవారు. వారు ఒక హైందవ సంస్కారంలో ఉన్నవారు, చాలా సనాతన ధర్మంలో ఉండేవారు. ఆయన పూజా పునస్కారంలో ఉండేవారు. వారి ఇంట్లోకి వెళ్తే భయం వేసేది. ఎప్పుడన్నా ఆ మూల ఇంత ఎత్తు ఉండేది. ఏంటది? కుంకుమ వస్తా ఉండేవాడు. అటువంటి భక్తిలో ఉన్న వ్యక్తి ఆకర్షితుడయ్యాడు దేవుని పాటలకు, దేవుని వాక్యాన్ని. నేను నిలబడ్డాను బయట రోడ్డు మీద, మా గేటు ముందు, చర్చి గేటు ముందు. పలకరించారు, అయ్యగారు నేను మీ చర్చిలో పాట పాడవచ్చా? ఆయన నాతో మాట్లాడిన మొదటి మాట అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తప్పకుండా పాడొచ్చండి. ఏ పాట పాడతారు? ఏమో సినిమా పాట ఏదో అనుకోవచ్చు కదా అనుకున్నా. నేను దేవుని యేసయ్య పాట పాడాలి. వెంటనే నెక్స్ట్ సండే ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పాట పాడారు ఆయన. అక్కడి నుంచి సంఘంలో ఆయన కూడా ఎదగడం ప్రారంభించారు. ఈరోజు గొప్ప ప్రయోజకుడిగా, దేవుని సేవకుడిగా, దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. చెప్పండి కూడా దేవుని మహిమపడతాను. ఒక ఆశ, దేవుని కొరకైన చిన్న ఆశ, చిన్న ఆశ జక్కయ్య జీవితాన్ని మార్చివేసింది. జక్కయ్య బ్రతుకులు మార్చివేసింది. యేసు ఎవరో చూడాలి. ఒక ఆశ, ఒక ఆశ. ఈరోజు సంఘము ఆశతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గొప్ప కార్యాలు దేవుని నుండి పొందుకోవడానికి అవకాశం కలుగుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. చివరికి ఇలా ఆలోచిస్తూ నా ప్రసంగాన్ని అంతటినీ పక్కన పెట్టేశాను. ఇక లాభం లేదు, ఈ ప్రసంగం అంతా ఎత్తుకుంటే ఈ రోజుకి అయ్యేది కానే కాదు. కనుక నాకు వెంటనే అక్కడ ఈ వాక్యము నాకు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఏదైనా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. వినాలని ఆశ ఉందా? ఎంతమందికి ఉంది చెప్పండి. ఎంతమంది? గంట 2 గంటల? అంతే. ప్రవక్తల ఆత్మలు, ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయట. కనుక ప్రవక్తలు ఎప్పుడు కూడా సమయాన్ని కూడా పాటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చాలా తొందరగానే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకున్నాను. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షణ మార్గం ప్రార్థనా సహవాసం యొక్క 9వ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా, గంభీరంగా జరుపుకోవడానికి నాయన ఈ సంఘానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతోషము, ఆనందము, 9 సంవత్సరాల యేసయ్య యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న అనుభవము బిడ్డల యొక్క జీవితంలో గమనిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఆనందకరమైన సమయంలో ఇంతవరకు అనేక కార్యక్రమాలు జరిగినాయి. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని యేసు అతి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ఒక మాట చదువుకుని దేవుని వాక్యంలో రెండు విషయాలు నేను ధ్యానం చేసుకుని వచ్చిన అంశంలో ఒక భాగం మీతో పంచుకుంటాను. తర్వాత ఈ వాక్యంలో కూడా కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని కూడా చాలా తొందరగా ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజానికి నేను రాసిన పాట పాడాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు. మా బిడ్డలు పిలిచి జాన్మార్ గారు ఉన్నారు, కవిత ఉంది, అలాగే జెర్మీ జాకబ్లు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ స్టేజ్ మీద పిలిచి, సుధాకర్ ఉన్నాడు. జ్యోతి వచ్చిందా? జ్యోతి రాలేదు. సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అక్కడ బయటికి వెళ్ళిపోయారండి. సుధాకర్ గారు లోపల వెళ్ళండి, ఇలా రండి, లోపల రండి. సుధాకర్ గారు లోపల రండి. మీకు ఇక్కడ స్పెషల్ స్థానంలో కూర్చోవాలి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూర్చోండి. అయ్యగా నెల్సన్ రాయ్ గారి పక్కన కూర్చోండి. రైట్, మరి వెరీ గుడ్ మంచిది. పరమగీతములు 5వ అధ్యాయము. బైబిల్ ఉన్న వారందరూ కూడా దయచేసి తీయండి. పరమగీతములు, సాంగ్ ఆఫ్ సొలొమన్, పరమగీతములు 5వ అధ్యాయము 10, 11, 12 వచనాలను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. పరమగీతములు, ఈ యొక్క గ్రంథము సంఘానికి సాదృశ్యంగా, రానయ్యన్న పెళ్లి కుమారుడైన యేసయ్యకు సాదృశ్యంగా ఈ గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉంటాం. సంఘం అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనా స్థలము, ఆరాధన భావముతో, భక్తి శ్రద్ధలతో దేవుని పూజించే స్థలము, దేవుని కొనియాడే స్థలము. ఈరోజు సంఘము, రక్షణ మార్గము, ప్రార్థన సహవాసం అనే సంఘము ఈ ఆరాధనకు ఎప్పుడొచ్చింది? దేవుణ్ణి ఆరాధించడానికి నీ సమయం ఎప్పుడు? దేవుని కొనియాడడానికి నీవు ఏ రీతిగా సిద్ధపడి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు? ఇక్కడ సంఘము, వధువు సంఘము ఎంత చక్కగా అభినందిస్తుందో రానైన పెళ్లి కుమారుడైన యేసయ్యను, ఎంత చక్కగా ఆరాధిస్తుందో ఒకసారి గమనించుకుంటే అర్థమవుతుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్న వర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. దేవుని కొనియాడుతున్నావా? యేసయ్య సుందర దేహాన్ని, ఆ సుందర మోమును నీవు చూచి దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవుని స్తుతించగలుగుతున్నావా? పాటలు అయిపోయిన తర్వాత వస్తున్నావా? ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నావా? కేవలం వాక్యం వింటే సరిపోతుందిలే అనుకుంటున్నావా? చివరి ప్రార్థనకు వెళితే సరిపోతుందిలే అనుకుంటున్నావా? కొంతమంది ఆ చివరి ఏమిస్తారు? బెనడిక్షన్. ఆ బెనడిక్షన్ సమయంలోకి వెళితే చాలే అనుకుంటారు. చివరి ఆశీర్వాదాలు పొందుకుంటే చాలే అనుకుంటారు. అది సంఘం యొక్క డ్యూటీ కాదు. సంఘానికి సమయం ఇచ్చాడు దేవుడు. నీ సమయాన్ని పాటించాలి. ఇంతకుముందు మీ పాస్టర్ గారు చెప్తూ ఒక మాట అన్నారు, నాకు సంతోషం లేదు. ఎస్, మీరు సమయానికి వచ్చినప్పుడు వారు సంతోషిస్తారు. సమయాన్ని పాటించాలి. ఆరాధన చేయాలి దేవునికి. నీ ఆరాధన ఇంటి దగ్గర నుంచి ప్రారంభించబడాలి. ఆరాధనలో మా సంఘంలో అనేక సార్లు చెప్తా ఉంటాను, ఆరాధనలో ఆరాటం ఉండాలి. నీకు సమయం అయిపోతుంది, నా దేవుని స్తుతించాలి, నన్ను కాపాడిన దేవునికి స్తుతులు చెల్లించాలి, నా దేవుని మహిమపరచాలి,
పాటల ద్వారా ఆయన్ని ఘనపరచాలి. ఆరాధనలో ఆరాటం ఉండాలి. గమనించండి, నువ్వు ఎప్పుడైతే ఆరాధన కొరకు ఆరాట పడతావో సాతానుడు పక్కన ఉంటాడు, పోరాటాన్ని ఇస్తాడు. ఆరాటం వెనుక పోరాటం వస్తుంది. ఆ పోరాటంలో నువ్వు జయాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి సమయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. సంఘం దేవుని ఆరాధించడమే సంఘం యొక్క డ్యూటీ. దేవుని ఘనపరచడమే సంఘం యొక్క విధి. దేవునికి స్తుతులు చెల్లించడమే. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఆరాధన ద్వారా మరువవద్దును. దేవుని ఘనపరచుట అనే అంశాన్ని నువ్వు గమనించాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చింది సమయానికి వచ్చాను. వారు నాకు ఆ ఇన్విటేషన్ కార్డు ఇచ్చినప్పుడు, అయ్యగారు ఎవరు వచ్చినా రాకపోయినా నేను సమయానికి ప్రారంభిస్తానన్నాడు. అందుకని మేము పరుగులు 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 పెడుతూ అమ్మగారిని తొందరగా సిద్ధపరిచి నేను రావడం జరిగింది. వస్తే ఎవరున్నారు ఇక్కడ? అమ్మగారు ఉన్నారు, నెలసనమ్మ గారు ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ఆరాధన ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి. గమనించండి, అక్కడే మనకు ఆశీర్వాదాలు. నీకు ఆశీర్వాదాలు కావాలా? సమయాన్ని పాటించు. నీ కుటుంబం దీవించబడాలా? సమయాన్ని పాటించు. ఆరాధన కొరకు ఆరాధన చాలా చక్కని ఆరాధన నడిపించారు ఆయన. ఆరాధనకి ఎక్కువ సమయం కేటాయించారు. అన్ని గమనిస్తున్నాను నేను. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ప్రైజ్ అండ్ వర్షిప్. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. కొనియాడతావా నీ దేవుణ్ణి? నీ దేవుణ్ణి ఆరాధిస్తావా? నోరారా స్తుతిస్తావా? నీవెంతగా స్తుతిస్తే అంతగా నీ కుటుంబంలో దీవెనలు ఆశీర్వాదాలు కనబడతాయి. సంఘం యొక్క మొట్టమొదటి డ్యూటీ ఆరాధన చేయడం. ఏంటంటే చెప్పండి? ఆరాధన చేయడం. ఆరాధన. ఎందుకు సహోదరులు కొరియోగ్రఫీ లో పాట పాడారు, ఆలయంలో ప్రవేశించండి అందరూ. ఏది కొరకు? ఆలయంలో ఎందుకు ప్రవేశించాలి? ముందుగా దేవుణ్ణి ఆరాధించడానికి. నీ ప్రవేశమే ఆరాధన. నీ ఇంటి దగ్గర బయలుదేరింది ఆరాధన. ఈరోజు ఆదివారము ఉదయం 10:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. నీ ఉదయం లేచిన వెంటనే ఆరాటము నీ మస్తిష్కంలోకి రావాలి. రోజు పడుకుంటున్నావు కదా, ఈరోజు కొంచెం ముందు లేవలేవా? రోజు నువ్వు టిఫిన్ చేస్తున్నావు కదా, ఈరోజు కొంచెం ముందు టిఫిన్ ఉండలేవా? ఈరోజు తొందరగా సిద్ధపడలేవా? ఆరాధనలో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సండే స్కూల్ బిడ్డలు పాడతారు, కింద నుంచి ఆరాధన పైకి వెళ్తుందంట, పైనుండి ఆశీర్వాదాలు కిందకు వస్తాయి. నువ్వెంతగా ఆరాధన చేస్తే, ఎంతగా నీ దేవుని స్తుతిస్తే, ఎంతగా నీ దేవుని ఘనపరిస్తే, ఒకవేళ అందరూ మరి మైకేల్ బ్రదర్ లాగా చక్కని పాటలు పాడలేరు, వారికి ఇచ్చిన స్వరం వేరు, కానీ అందరూ పాడగలరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలాగా పాడలేకపోవచ్చు కానీ అందరూ పాడగలరు, దేవుని స్తుతించగలరు, దేవుని ఘనపరచగలరు. ఆరాధన అనే ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నువ్వెంతగా ఆరాధన చేస్తావో అంతగా దేవునికి మహిమ. దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తుతులు చెల్లించే కొలది దేవుడు స్తుతిస్తూ, దేవుడు మరి మనల్ని చూసి ఆనందించి ఆయన మైమరిచిపోతారట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సంఘము దేవుని స్తుతిస్తూ దేవుని వర్ణిస్తుంది. ఏమని వర్ణిస్తుంది? గమనించాం కదా, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి నేత్రాలట? దేవుని నేత్రాలు. దేవుని స్తుతిస్తుంది, దేవుని ఘనపరుస్తుంది.
నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. ఎంతమందికి నదులు తెలుసండి? ఎంతమంది నదులు తెలుసు? నదులు చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నదులు, చెరువులు, లేకపోతే సముద్రము, ఈ యొక్క ఆ నీటి ప్రవాహము, ఇవన్నీ చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ ప్రక్కన ఆ నది ఒడ్డున ఉన్న గువ్వ వలె యేసయ్య నేత్రాలు ఉంటాయట. నా ప్రియుడు అంటే ఎవరో తెలుసా? యేసయ్య. ఎవరండి? యేసయ్య. నీ యేసయ్య, నీ రక్షకుడు, నిన్ను విమోచించిన వాడు, నీ కొరకే ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకే పరలోక మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఏతించిన దేవుడు. ఆయన నేత్రాలు నదీ తీరముల నుండి ఎలా ఉంటాయట? గువ్వల వలె ఆయన నేత్రాలు. నదీ తీరంలో మరి ఆ నది ఒడ్డున గమనించండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ నదీ తీరంలో, నది ఒడ్డున ఏమేమి ఉంటాయి చెప్పండి? ఎవరు చెప్తారు? ఏమేమి ఉంటాయండి? అమ్మా, చెట్లు ఉంటాయి. ఇంకా అమ్మా, పక్షులు. ఈ గువ్వ ఒక పక్షి. ఇంకా రాళ్ళు ఉంటాయి. ఇంకా అవండి ఇసుక ఉంటుంది. ఓకే, నేను చెప్పరా? పావులు ఉంటాయి. ఏముంటాయండి? పావులు ఉంటాయి. కప్పలు ఉంటాయి. ఉంటాయండి? పావులు ఉంటాయి, కప్పలు ఉంటాయి. పాము కప్పను మింగాలని చూస్తూ ఉంటుంది, అంతేనా? ఈ కప్ప చిన్న చిన్న చేపలను తినాలని కప్ప చూస్తూ ఉంటుంది. అక్కడ ఇంకోటి ఉంటుంది, కొంగ ఒకటి ఉంటుంది. కొంగ ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందండి? జపం చేస్తూ ఉంటుంది. అక్కడ జపం చేస్తూ ఎప్పుడు చేప దొరుకుతుందా అని ఆ చేప కొరకు కొంగ జపం అంటారు చేస్తూ ఉంటుంది. కొంగ ఉంటుంది. ఇంకోటి తెలుసా? కాకులు ఉంటాయి. ఏముంటాయండి? కాకులు ఉంటాయి. కాకులు దేనికి ఉంటాయి తెలుసా? ఈ చనిపోయిన చేపలు, చచ్చిపోయిన కప్పలు ఏమైనా పుట్టుకొస్తాయేమో తిందామని అక్కడ ఏముంటాయి? కాకులు కూడా ఉంటాయి. ఏముంటాయి అనుకున్నా? పావులు ఉంటాయి, కప్పలు ఉంటాయి, కొంగలు ఉంటాయి, కాకులు ఉంటాయి. అవి దేని కొరకు ఎదురు చూస్తున్నాం కదా. ఈ కొంగ దేని కొరకు? జపం చేస్తుంది చేపల కొరకు. అలాగే కాకులు చచ్చిన దాన్ని తినడానికి, ఈ పాము కప్పను మింగడానికి. ఇలా ఒక్కొక్క మరి వాటి యొక్క ఆ ఆహారం కొరకు అక్కడ నదీ తీరాల్లో ఉంటాయి. నదీ తీరములో ఉంటుంది, చెరువు కట్టన ఉంటాయి, సముద్రం ఒడ్డున ఉంటాయి. మీరు గమనించండి. అయితే మన ప్రియుడు, మన యేసయ్య నేత్రాలు, వాటన్ని నేత్రాలు వాటి ఆహారం కొరకు ఎదురు చూస్తుంటే మన నేత్రాలు ఎలా ఉంటాయట? గువ్వల వలె. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. గువ్వ ఏంటండి ఇది? గువ్వ తెలుసా? ఎంతమంది చూశారు? గువ్వ ఎంతమంది తెలుసా అండి? గువ్వ ఈ గువ్వ వలె ఉంటాయట మన యేసయ్య నేత్రాలు. గమనించండి, యేసయ్య నేత్రాలు గువ్వ వలె ఉంటాయి. గువ్వ ఏం చేస్తుంది తెలుసండి? అక్కడ ఆ నదీ తీరంలో ఉండి ఆ గువ్వ ఆ నది లేదా నీరు, ఆ నీటిలో తన రూపాన్ని చూసుకుంటా ఉంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన రూపాన్ని ఆ నదిలో, ఆ నీటిలో చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. తనెంత అందంగా ఉన్నదో మురిసిపోతూ ఉంటుందట గువ్వ. ఇక్కడ యేసయ్య నేత్రాలు కూడా ఎక్కడున్నాయట? నదీ తీరముందు గువ్వ వలె ఉన్నది. చిన్న విషయం ఏంటంటే ఆ నది ఏదో కాదండి, ఆ నది దేవుని యొక్క సంఘము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సంఘము. ఈ నది, ఆ గువ్వ తన రూపాన్ని నదిలో చూసుకోవాలంటే ఆ నది ఎలా ఉండాలో తెలుసా? స్వచ్ఛంగా ఉండాలి. నది ఎలా ఉండాలండి? స్వచ్ఛంగా ఉండాలి. ఆ నీరు స్వచ్ఛమైన నీరుగా ఉండాలి. ఒకవేళ మురిగిపోయిన నీరు కలిగిన ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ గువ్వ
తన రూపాన్ని చూసుకోవాలనుకుంటే తన రూపం కనబడుతుందా? కనబడదు. మురికి నీరు ప్రవహిస్తున్న ఆ నది దగ్గరికి వెళ్ళి తన రూపాన్ని చూసుకోవాలంటే కనబడుతుందా? కనబడదు. స్వచ్ఛమైన నీరు, ప్రవహించే నీరు ఉన్న చోట ఆ గువ్వ, ఆ నేత్రాలు తను చూసుకుని మురిసిపోతా ఉంటాయి. ఈరోజు సంఘము స్వచ్ఛత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. సంఘములో పరిశుద్ధత ఉండాలి. ఈ లోక సంబంధమైన కుళ్ళు కుట్ర సంఘములో ఉండడానికి వీల్లేదు. అసూయ అహంకారము సంఘములో ఉండడానికి వీల్లేదు. అహంభావము సంఘములో ఉండడానికి వీల్లేదు. జీవపు డంబము సంఘములో ఉండడానికి వీల్లేదు. అపవిత్రత సంఘములో ఉండడానికి వీల్లేదు. సంఘం ఎంత స్వచ్ఛంగా ఉంటే నీ యేసయ్య తన రూపాన్ని నీలో చూసుకోవాలని ఆశపడుతున్నాడు. యేసయ్య రూపాన్ని చూపించడానికి నీవు ఈరోజు ఇష్టపడుతున్నావా? నీ హృదయం దగ్గరకు వచ్చి చూడడానికి ఆశపడుతున్నాడు ఆయన. నీ జీవితం దగ్గరకు వచ్చి చూడడానికి ఆశపడుతున్నాడు. తనను చూసుకోవడానికి ఉవ్విర్లు ఆడుతున్నాడు దేవుడు. దేవునికి తన రూపాన్ని చూపించడానికి సంఘము సిద్ధముగా ఉన్నదా? ఒక్కసారి చూడాలి. లోక సంబంధించిన సంఘాలు ఉంటాయి. అక్కడ ఎలా ఉంటుందో మనకు తెలుసు. బయట ఉన్న సంఘానికి, పరిశుద్ధ సంఘానికి పేరేటండి? ఇంకొక పేరేటి? పరిశుద్ధ సంఘము. పరిశుద్ధ సంఘము, పరిశుద్ధమైన జీవితాలు ఉండాలి. యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. యథార్థవంతులకు యెహోవా ఏ మేలు చేయక మానడు. దేవుడు నీలో యథార్థత. పాస్టర్ గారు అడుగుతారు అప్పుడప్పుడు, ఏమా నేను ఎందుకు రాలేదు చర్చికి? చిన్న అబద్ధం చెప్పేస్తాం, చిన్న సాకు చెప్పేస్తాం. యథార్థత ఉన్నదా? ఉపవాస ప్రార్థనకు ప్రకటిస్తారు. అమ్మా ఎంతమంది ఉపవాసం ఉండొచ్చారంటే చేతులు ఎత్తే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజానికి ఉపవాసం ఉండొచ్చావా? చిన్న అబద్ధమే కదా. కల్మషము లేనిది నిష్కల్మషమైన హృదయాలతో దేవుని సన్నిధిలో మనం కనబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి. ఈ సంఘం దగ్గర యేసయ్య నిలబడి తన రూపాన్ని చూసుకోవాలని ఆశపడుతున్నాడు. ఏ సంఘము? రక్షణ మార్గము, ప్రార్థన, సహవాసం అనే సంఘము దగ్గరికి వచ్చారు ఈరోజు యేసయ్య. ఆయన చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆయన రూపం కనబడుతుందా? చూడండి, అప్పుడప్పుడు మనం బాత్రూంలో వెళ్ళినప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు బాత్రూంలో కూడా కొంతమందికి అద్దాలు ఉంటాయి. స్నానం చేసిన వేడి నీళ్ళతో స్నానం చేసిన అద్దం ఏమైపోతుంది? మనం వెళ్ళినప్పుడు ఎలా కనబడతాం? మన ముఖం కనబడతా ఉంటది. తర్వాత ఆఖరి ముగించేటప్పటికి ఏమవుతుంది? అక్కడ మసక అయిపోద్ది. ఏమైపోయింది? కనబడుతుందా యేసయ్య రూపం? ఎందుకు అలా జరిగింది? అద్దం మంచిదే కదా, నువ్వు మంచిది అద్దమే ఫిట్ చేస్తావు కదా. అక్కడ చక్కని అద్దం, కాస్ట్లీ అద్దం కొని తీసుకొచ్చావు కదా ఇంటికి ఫిట్ చేయడానికి. అద్దంలో లోపం లేదు, నీ ఫిట్టింగ్ లో లోపం లేదు. ఎక్కడ జరిగింది? ఆవిరి దానికి అంటుకుంది. కల్మషము, మచ్చ, డాగు, కళంకము ఇవి లేని సంఘముగా మన సంఘము ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఆయన చూసుకుంటున్నాడు, మనలో ఆయన్ను చూసుకుంటున్నాడు. నిన్న సంఘంలో ఒక మాట చెప్పాను. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదువుతాడు. చాలా మంది పోటీలు పడి చదువుతూ ఉంటారు. అప్పుడప్పుడు సంఘాల్లో పోటీలు పెడతా ఉంటారు. ఎంతమంది తొందరగా బైబిల్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తా ఉంటే చాలా మంది టకటక చదివేసి అయ్యగారు నేను చదివేశానంటా ఉంటారు. చాలా సంతోషం. చదవలేని వాళ్ళకి ఈ మధ్య కాలంలో క్యాలెండర్స్ ఒకటి ఇస్తున్నాం. పొద్దున్నే వెళ్ళి క్యాలెండర్ ముందు నిలబడితే ఆ రోజు వాక్యం ఏంటో చదివేస్తున్నారు. క్రైస్తవుడు బైబిల్ చేతిలో ఉంది, వాక్యము చేతిలో ఉంది, చదువుతున్నాడు. కానీ ఈ లోకం దగ్గర బైబిల్ లేదు. తెలుసా నీకు?
ఈ లోకం చేతిలో బైబిల్ లేదు. ఈ లోకము నిన్ను నన్ను చదువుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకము నిన్ను నన్ను చదువుతుంది. నీవు చూపించగలుగుతున్నావా దేవుణ్ణి? నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా దేవుణ్ణి ఈ లోకానికి చూపించగలుగుతున్నావా? అసలు యేసేకే తన రూపాన్ని నీలో నీవు చూపించగలుగుతున్నావా? ఒక్కసారి మనము మననం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మరి సంఘము నిర్మలంగా ఉండాలి. స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో, 1 పేతురు పత్రిక దయచేసి చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 1 చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటమును. మరోసారి చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను అని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. వధువు సంఘముతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్న దినాలలో దేవుని యొక్క వాక్యము మనకి వెల్లడి అవుతున్నది. భయంకరమైన సంఘటనలు మనం చూస్తున్నాము. నేడో రేపో ఎప్పుడు దేవుని రాకడ సంభవిస్తుందో మనకు తెలియదు. దేవుని యేసు ప్రభు యొక్క 2వ రాకడకు బహు సమీపంగా ఉన్న ఈ దినాల్లో సంఘం యొక్క సిద్ధపాటు ఎలాగున్నది? యేసయ్యను తను తాను చూసుకునే విధంగా సంఘము నిర్మలమైన ఆ నిశ్చలమైన చక్కని నీటి వలె ప్రవహిస్తున్న నీటి వలె ఉన్నదా, లేక మురిగిపోయిన వాసన కొడుతున్న ఆ చెరువులో ఉన్న నీళ్ళ వలె స్టాగ్నేటెడ్ వాటర్ గా మన యొక్క జీవితం ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు యేసు ప్రభు నా రక్షకుడని, యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభువే నిజమైన దేవుడని, యేసే నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడైన దేవుడని, ఆయన నా కొరకు ఈ లోకానికి ఎత్తించారని, ఆయన నమ్ముకుంటే నాకు రక్షణ వస్తుందని, ఇదిగో నాకు ఈ యొక్క నరకము నుంచి తప్పించబడే మార్గము యేసే మార్గమని నమ్మి దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును. సంఘములో దుష్టత్వం ఉన్నదా? సంఘములో ఇంకా దుష్టత్వం ఉన్నదా? సమస్తమైన కపటము, కపటమైన మనస్సు, తర్వాత వేషధారణ. బైబిల్ పుచ్చుకుని నడిచినంత మాత్రం కాదు. అక్కడ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించినంత మాత్రం కాదు. అక్కడ హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పైకి చక్కగా వల్లించవచ్చు, పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చెప్పొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, కానీ నీ హృదయం ఎలాగున్నది? నిష్కపటంగా ఉన్నదా లేదా? సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను. ఇంకేంటండి ఇక్కడ? అసూయ. సంఘంలో ఇదొకటి. పాస్టర్ గారు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ప్రార్థన, నాకెందుకు ఇవ్వలేదు? పాస్టర్ గారు ఆవిడకి ఎందుకు ఇచ్చింది పాట, నాకెందుకు ఇవ్వలేదు? అసూయ. సంఘంలో కూడా ఇటువంటి అసూయలు తలెత్తుతూ సంఘము కల్మషం అయిపోతున్న దినాల్లో మనం ఉన్నామనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. సమస్త దూషణ మాటలను మాని. కొంతమంది మాటలు వింటే చాలా భయంకరంగా ఉంటాయండి. దూషణ మాటలు, ఎదుటి వారిని ఈజీగా దూషించేస్తా ఉంటారు. స్వనీతి పరులు, తామే గొప్ప నీతిమంతులు అని ప్రకటించుకునేవారు, ఇతరులను దూషించేవారు, కపటమైన మనసు కలిగేవారు, వేషధారణ జీవితం కలిగేవారు, క్రైస్తవులుగా చలామణి వద్దు, వెనక జీవితం వేరే విధంగా ఉండేవారు. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే ఇక యేసయ్య నీలో తన రూపాన్ని ఎలా చూసుకుంటారు?
ఒకసారి గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను. అవన్నీ మానివే, విడిచిపెట్టికనైనా సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. ఎలా ఉండాలండి? నిర్మలమైన వాక్యం, నిర్మలమైన నీరు, నిర్మలమైన మనస్సు, నిర్మలమైన జీవితము, యథార్థమైన జీవితం కలిగి ఉన్నట్లయితే యేసయ్య నీలో తను చూసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఈరోజు యేసయ్యను చూపించడానికి నీ జీవితం సిద్ధంగా ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం యొక్క ఎదుగుదల ఏ రీతి కొన్నదో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం వెళదాం. ఇది మొదటి మాట, యేసయ్య తన రూపాన్ని సంఘంలో నీలో నాలో చూసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆ రీతిగా మనం సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య తన రూపాన్ని మనలో చూడడానికి, సంఘములో, మనలో అంటే సంఘములో, మనమంతా సంఘము, అనేక కుటుంబాల కలయిక, అనేక వ్యక్తుల యొక్క కలయిక, దేవుని ఆరాధించడానికి కూడుకున్న కలయిక. ఈ సంఘములో రక్షణ మార్గం అనే ప్రార్థనా సహవాసం అనే సంఘములో యేసయ్య తనను తాను చూసుకోవడానికి సంఘము సిద్ధంగా ఉందా? అలా చూడాలంటే సంఘము నిర్మలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. సంఘములో ప్రేమ పారుతూ ఉండాలి. ఎప్పుడు నిర్మలంగా ఉంటాయి తెలుసా అండి? నీళ్ళు ఎప్పుడు నిర్మలంగా ఉంటాయి తెలుసా అండి? ఆ నీరు పారుతూ ఉంటే, క్రొత్త నీరు వస్తూ ఉండాలి. ప్రేమ సువార్త పారుతూ ఉండాలి. సంఘము నుంచి ప్రార్థన వెదజల్లబడుతూ ఉండాలి. కనుక ఇటువంటి సంఘంలో యేసయ్య తను తాను చూసుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక ఈ వాక్యాన్ని మనం చదువుకుని 2 మాటలు చెప్పుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? కావున యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆదిమ సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో చాలా చక్కని వాక్యాన్ని ఇక్కడ అయ్యగారు ఏర్పాటు చేసి ఉన్నారు. సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో, సంఘం యొక్క లక్షణాలు ఏంటో ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సంఘం యొక్క లక్షణాలు చెప్పే ముందు చిన్న ప్రశ్న మీకు వేయాలని ఎందుకో నాకు తలంపు వచ్చింది. ఆవులు ఎంతమంది చూసారండి? ఆవులు చూసారండి? ఆవులు చూసారా? ఎంతమంది చూసారు చెప్పండి, చేతండి. అందరూ చూసారు. ఆవు ఎలా ఉంటుందండి చెప్పండి? ఆవు ఎలా ఉంటుంది చెప్పమ్మా? తెల్లగా ఉంటుందా అమ్మా? ఎలా ఉంటుందండి ఆవు? ఎలా ఉంటుంది చెప్పండి? అరే నవ్వుతారు అందరూ, చూడలేదా? చెప్పండి మరి, ఆవు ఎలా ఉంటుంది చెప్పండి? తెల్లగా, అంతేనా? ఏం చెప్పండి? మచ్చలు కూడా ఉంటాయి, నల్లగా కూడా ఉంటాయి, అంతే కదా? సరే, ఆవు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఆవు ఎలా ఉంటుందో చెప్తాను. ఆవు ఎలా ఉంటుంది తెలుసా? కడితే ఉంటుంది. ఆవు ఎలా ఉంటుందండి? తాడుతో కట్టితే ఉంటుంది. చదవండి, ఇక్కడ ఏమని రాయబడింది? అక్కడ క్షేమాభివృద్ధి నొందుచు. అక్కడ పైన ఏముంది? ఆ నొందుచు అన్న దగ్గర ఏముంది? అక్కడ ఏముంది? అక్కడ ఒకటి ఉంది. ఒకటి కిందే ఉంది, కట్టబడుచు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఏం చేయాలండి? కట్టబడాలి. సంఘము కట్టబడాలి. సంఘముకి కట్టుబాట్లు ఉంటాయి, సంఘముకి నియమాలు ఉంటాయి, సంఘముకి ఒక పద్ధతులు ఉంటాయి. సంఘ కాపరి ద్వారా దేవుడు కొన్ని శాసనాలు ఇస్తారు. సంఘం ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలి. ఆ రీతిగా నువ్వు కట్టబడి ఉండాలి, బౌండ్ అయిపోవాలి. సంఘములో నువ్వు కట్టబడి ఉండాలి, పరుగులెత్తకూడదు.
ఇటువటుకు తిరగడానికి కాదు. దేవుడు నిన్ను కట్టాడు సంఘంలో, నువ్వు కట్టబడిన దానవు కనుక నీ యొక్క జీవితములో దేవుని స్తుతించాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు, సమాధానము కలిగి నువ్వు కట్టబడినప్పుడు నీ జీవితంలో ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి నువ్వు కట్టబడి ఉండాలి. దేవుని వాక్యానికి నువ్వు లోబడి ఉండాలి. దేవుని వాక్యానుసారంగా నడవాలి. దేవుని సేవకుల ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. దేవుని సేవకుడు రాత్రంతా ప్రార్థన చేసి ప్రార్థనా పూర్వకంగా ఆదివారం ఉదయాన్నే నీకు దేవుని వాక్యం అందిస్తుంటే నువ్వు ఏ చెవితో వింటున్నావు, ఏ చెవితో వదిలేస్తున్నావు? వింటున్నావా? వింటే అవలంబించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. విన్న వెంటనే కాదు, వినడం కాదు. అక్కడ విన్నదాన్ని ఏం చేయాలి? అవలంబించాలి. ఎదురుగుండా ఒక గుంత ఉంది, అక్కడ పెద్ద గుంత ఉంది. నేను చూసుకోకుండా నడిచి వెళ్తున్నాను. వెనక నుంచి మీ పాస్టర్ గారు, అయ్యగారు అక్కడ గుంత ఉంది అన్నారు. విన్నాను, అయినా సరే పట్టించుకోలేదు. ఎక్కడ పడతాను? వింటే కాదు, అక్కడ ఏం చేయాలి? లోబడాలి, వాక్యానికి లోబడాలి. ఎంత భారంతో దేవుని వాక్యం వివరిస్తున్నారు నీకు. అమ్మా, నువ్వు ఈ రీతిగా ప్రార్థనలు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, సంఘములో ఎదగాలి, సంఘ నియమాల్లో ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి, సహవాస జీవితంలో ఎదగాలి. ఎంత భారంతో నీకు కట్టుబాట్లు వివరిస్తుంటే మనం వింటున్నాం కానీ విన్నదాన్ని పాటించకుండా ఉండలేకపోతున్నాం. సమాధానం ఎక్కడుంటుంది? చాలా కుటుంబాల్లో వేదనలు, కష్టాలు పోవటం లేదు, శ్రమలు తీరటం లేదు, వేదనలు పోవటం లేదు, దుఃఖము. ఎప్పుడు కొంతమంది ఇంటికి వెళ్ళినా ఎప్పుడు ఏదో ఒక సాకు, ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఎక్కడ ఉంది సమాధానము నీకు? ఎందుకు లేదు సమాధానము? కట్టబడిన స్థితిలో నువ్వు లేవు. దేవుని వాక్యానికి లోబడే స్థితిలో లేవు. ఆ కట్టబడిన ఆవు అక్కడ ఉంటుంది. వెళ్ళిపోతుందా? వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా కట్టబడిన ఆవు అక్కడే ఉంటుంది. నువ్వు ఉదయాన్నే కట్టేసి సాయంత్రం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. మా చిన్నప్పుడు మాకు ఆవు ఉండేది ఒకటి మా ఇంటిలో. ఆవుని ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద తాడు తీసుకొచ్చి అక్కడ పెద్ద గడ్డి మొలిచిన చోట ఆ చెట్టు కట్టేసేవాళ్ళం. అది సాయంత్రం వరకు చుట్టూ తిరుగుతూ ఆవు గడ్డి మేస్తూ ఉండాలి. సాయంత్రానికి వెళ్ళేటవాడికి ఎక్కడ ఉండేది ఆవు? ఎక్కడుండేది? అక్కడే ఉంది. ఎందుకు? కట్టబడి ఉంది. నీవు సంఘంలో ఉన్నావు, సంఘంలో దీవెనలు ఉన్నాయి. ఆ ఆవు చుట్టూ మేత ఉన్నది. మేత ఉన్న ప్రదేశంలో కట్టివేశాము ఆవుని. సమృద్ధి అయిన మేత ఉంది. ఆ మేత అక్కడ ఉందని చూసి అక్కడ కట్టాము. అది అక్కడ ఉన్నంత వరకు దానికి మేత, సంఘంలో ఉన్నంత వరకు నీకు దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ విడిపించుకునే ఆవు వెళ్ళిపోయింది అనుకో, దానికి ఆహారం దొరుకుతుందా? దొరకదు. సంఘంలో దీవెనలు ఉన్నాయి, సంఘంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంతకుముందు అమ్మగారు ఒక మాట చెప్తూ, సంఘం నుంచి చాలా మంది IIT చదివారండి, విదేశాల్లో ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చప్పలు కూడా దేవుని మహిమపడతామా? ఆ దీవెనలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. సియోన్ అనగా దేవుని యొక్క సన్నిధి. ఈ దేవుని సన్నిధిలో నీ కుటుంబం కట్టబడి ఉన్నదా? నీ జీవితం ముడిపెట్టబడి ఉన్నదా? దేవుని వాక్యానికి లోబడి ఉన్నదా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. సంఘంలో ఉన్న నీవు వాక్యాన్ని సరైన రీతిలో స్వీకరించి వాక్యానికి లోబడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు కట్టబడ్డావో, ఆ నియమానికి కట్టబడ్డావో, అమ్మా ఈరోజు ఉపవాస ప్రార్థన ప్రార్థన చేస్తాం. నీ కొరకు ఉపవాస ప్రార్థన సంఘము చేస్తుంది.
నీ బాధల కొరకు, నీకున్న శ్రమల కొరకు సంఘము కన్నీటితో ప్రార్థన చేయబోతుంది. ఉపవాసం ఉండి రా. వస్తున్నావా? కట్టుబాటుకి లోబడుతున్నావా? ఎన్నిసార్లు మనం మిస్ అయిపోయాం? ఉపవాస ప్రార్థనలు మిస్ అయిపోయాం, ఆరాధనలు మిస్ అయిపోయాం, స్తుతి ఆరాధనలు మిస్ అయిపోయాం, సంఘారాధనలు మిస్ అయిపోయాం, కుటుంబారాధనలు మిస్ అయిపోతున్నాం. ఇంకెక్కడుంది ఆశీర్వాదం? సమాధానం ఎక్కడుంది? అయ్యా, నాకు సమాధానం లేదు, మా బిడ్డలు సరిగా చదవట్లేదు, మా బిడ్డలు ఇలా ఉన్నారు, మా ఇంటి పరిస్థితి ఇది, ఆర్థిక సంబంధమైన పరిస్థితి ఇది, నాకు అనారోగ్యాలు ఉన్నాయి. ఎందుకు ఉండాలి అవి? ఎందుకు అనారోగ్యంతో నువ్వు ఉండాలి? ఎందుకు నువ్వు అప్పుల బాధతో ఉండాలి? అవసరం లేదు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? శ్రీమంతుడైన దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, సకల ఆశీర్వాదములకు కారణముతరైన దేవుడు. నువ్వు కట్టబడ్డావా? నువ్వు దీవించబడతావు. కనుక సంఘము ఏమైందండి? అక్కడ క్షేమాభివృద్ధి నొందొచ్చు. అభివృద్ధి అనేది రెండు రకాలు ఉంటాయి. లోకంలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధి కాదు సమాధానం ఇచ్చేది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? లోకమంతా సంపాదించుకున్నావు, ఏమి లాభము? క్షేమాభివృద్ధి కలగాలి, నీ ఆశీర్వాదాలు దేవుని నుండి కలగాలి, నీ దీవెనలు సంఘం నుంచి రావాలి. అప్పుడు నీకు సమాధానం ఉంటుందనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. మళ్ళీ ఇంకేముందన్నాక సమాధానము కలిగి ఉండేను, మరియు ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణయు, భయము, దేవుని యందు భయము, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. నువ్వు వాక్యానికి భయపడ్డావా? నువ్వు సంఘ కాపరి ద్వారా దేవుడిస్తున్న మాటలకు భయపడ్డావా? భయపడి లోబడ్డావా? నీవు ఆదరణ పొందుకుంటావనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయము నుండి పాపము చేయకూడంటాడు. దేవుని యందు భయము. అందరూ భక్తిగా ఉంటారు, భక్తి కాదు. మనం ఎలా ఉంటాం? భయముతో కూడిన భక్తి. భయభక్తులు మనకుంటాయి. ఈ లోకంలో భక్తి పరులు ఉంటారు చాలా మంది. చాలా భక్తి ఉంటుంది లోకంలో. ఆ భక్తి కొరకు ఏదైనా చేస్తారు. అది కాదు నీకు దీవెనిచ్చేది. భయముతో కూడిన భక్తి, అది నిజమైన ఆశీర్వాదాలు నీకు దయచేస్తుందనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ సమాధానం వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆదరణ కలిగిందో, సంఘం ఏమైపోతుందండి? సంఘం ఏమైపోతుంది? విస్తరించబడుతుంది. నూతన ఆత్మలు సంఘంలోకి వస్తాయి. నూతన నీరు సంఘంలోకి వస్తుంది. నూతన నీరు సంఘంలోకి వస్తుంది. నూతన ఆత్మలు వస్తుంది. నూతన ఉద్యమం వస్తుంది. నూతన సంతోషం వస్తుంది. నువ్వు కట్టబడినప్పుడు, సంఘములో కట్టబడినప్పుడు, మేత ఎక్కడ ఉన్నదో, సమృద్ధి అయిన మేత ఎక్కడ ఉన్నదో, ఆ మేత ఉన్న ప్రదేశంలో నువ్వు కట్టబడి ఉన్నట్లయితే సమాధానం నీ జీవితంలో కలుగుతుంది, ఆదరణ నీకు కలుగుతుంది, సంఘం విస్తరిస్తుంది, నీ జీవితం కూడా విస్తరిస్తుంది. అటువంటి కృపలో మనం ఉండాలంటే దేవుని వాక్యానికి లోబడాలి, కట్టబడి మనం ఉండాలి. అయ్యగారు, మీ పాస్టర్ గారు ఏది చెప్తున్నారో దానికి లోబడడానికి ఇష్టపడాలి. ఆయన అలా చెప్తా ఉంటాడులే, ఆయనకి పని పాట లేదులే, ఆయన చెప్పేది చెప్తా ఉంటాడు. మనం చేస్తా ఉన్నా అంటే ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయండి? వాక్యానికి లోబడాలి, సంఘానికి లోబడాలి. సంఘ నియమానికి లోబడినప్పుడు సంఘం విస్తరిస్తూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆ రీతిగా ఈ యొక్క రక్షణ మార్గం, ప్రార్థన సహవాసము దినదినము అభివృద్ధి చెందాలని నేను ప్రార్థన చేస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాతో అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క రెండు చేతులు ఎత్తి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి వాక్య సందేశాన్ని మొత్తం పంచుకున్న పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు.
పక్షంగా కుటుంబ పక్షంగా తెలియజేసుకొచ్చడానికి ఈ రోజు నా ఆశ తీరిందండి.